పార్లమెంట్ లో విపక్ష నేత రాహుల్ గాంధీ ఫుల్ జోష్ లో కనిపిస్తూ ఉన్నారు. మునుపటి కంటే ఆయన అన్ని సమస్యలపైన మాట్లాడేందుకు ఉత్సాహం, ఆసక్తి కనపరుస్తూ ఉన్నారు. రాహుల్ జోష్ మొన్న స్పీకర్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఇవాళ సభలో నీట్పై చర్చకు పట్టుబట్టిన సమయంలోనూ రాహుల్ లో యమ కాన్ఫిడెంట్ గా కనిపించారు. రాహుల్ ప్రస్తుత తీరు అటు ఎన్డీఏ పక్షంతో పాటు ఇటు ఇండియా కూటమి సభ్యులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, చెప్పండి. పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, అందులోనూ ముఖ్యంగా రాహుల్ గాంధీ తన స్పీడ్ను కూడా కనపరుస్తూ ఉన్నారు. లోక్సభలో కూడా ఆయన పట్టుబట్టిన అంశాలపై కూడా మాట్లాడుతున్నట్టుగా మనం చూసాం. సో ఏంటి శ్రీచరణ్, డీటెయిల్స్ ఏంటి? హిమబిందు, రాహుల్ గాంధీ ప్రస్తుతం పార్లమెంట్ లో ఫుల్ జోష్ గా కనిపిస్తున్నారు. దానికి ప్రధానంగా కొన్ని కారణాలు కూడా చెప్పుకోవచ్చు. ఆయన ప్రతిపక్ష నేతగా ఇండియా కూటమి అలయన్స్ ఎన్నుకోవడము, దాంతో పాటు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అటు వాయనాడ్ తో పాటు రాయబరేలీలో భారీ మెజార్టీతో గెలవడము, దీంతో పాటు ఎన్డీఏకి ఈసారి ఎన్డీఏ అలయన్స్ కి సీట్లు తక్కువ రావడము, ఇండియా కూటమికి దాదాపు 230 సీట్లు పైగా రావడము, దేశవ్యాప్తంగా కూడా ఆయన 2 పర్యాయాలు కూడా భారత్ జోడో యాత్రతో పాటు న్యాయ యాత్ర, ఇది 2 కూడా చేయడము, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, ఇటు మహారాష్ట్ర నుంచి అటు అస్సాం వరకు కూడా చేయడము, ఆయన దేశవ్యాప్తంగా కూడా పబ్లిక్ అటెన్షన్ డ్రా చేశారని చెప్పుకోవాలి. రాహుల్ గాంధీకి మునుపెన్నడు లేని విధంగా కూడా ఈసారి ప్రత్యేకంగా గడిచిన 6 నెలలుగా కూడా దేశవ్యాప్తంగా కూడా చాలా చరిష్మా వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 2019 మోదీ ప్రభుత్వం 2వ పర్యాయంలో కూడా ఎప్పుడు కూడా పార్లమెంట్ లో బీజేపీ ఎంపీలతో పాటు మంత్రులందరూ కూడా రాహుల్ గాంధీని పప్పు అని సంబోధిస్తుండేవారు. కానీ ఫస్ట్ టైం ఈసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం 3వ పర్యాయంలో మాత్రము రాహుల్ గాంధీ అఫెన్సివ్ మోడ్ లో ఉన్నారు. అటు ఎన్డీఏ అలయన్స్ ని డిఫెన్సివ్ మోడ్ లో నెట్టే చందాన కూడా ఆయన చాలా అగ్రెసివ్ గా కనిపిస్తున్నారు, చాలా కాన్ఫిడెంట్ గా కూడా ఉన్నారు. అయితే రాయబరేలీ గతంలో కూడా వాళ్ళ నానమ్మ నుంచి, వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి కూడా రాయబరేలీ ఉత్తరప్రదేశ్ లోని కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న దాని క్రితం సారి కూడా అక్కడ స్మృతి ఇరానీ గెలవడము, ఆయన వాయనాడ్ లో గెలవడము, ఇటు రాయబరేలీలో ఓడిపోవడము, ఈసారి 2 చోట్ల గెలవడము. మొన్న జరిగిన ఐఐసిసి మీటింగ్ లో కూడా తన సోదరి ప్రియాంక గాంధీకి ఆయన రాయబరేలీ ఉంచుకొని వాయనాడ్ ని సీట్ వదిలేయడం కూడా ఇప్పుడు ప్రస్తుతం చాలా జోష్ గా కనిపిస్తున్నారు. పార్లమెంట్ లో ఫుల్ కాన్ఫిడెంట్ గా కూడా కనిపిస్తున్నారు. గతంలో కూడా సబ్జెక్ట్ లేకుండా మాట్లాడతారు రాహుల్ గాంధీ అని కూడా బీజేపీ ఎంపీలు పదే ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈసారి పార్లమెంట్ సెషన్ లో మాత్రము రాహుల్ గాంధీ ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. మునుపటి కంటే కూడా అన్ని సమస్యలపైన మాట్లాడేందుకు ఉత్సాహం, ఆసక్తి కూడా కనపరుస్తున్నారు. రాహుల్ జోష్ మొన్న స్పీకర్ ఎన్నికల్లో కూడా చాలా స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే స్పీకర్ ఎన్నిక సందర్భంగా కూడా పార్లమెంట్ సెషన్ అందరం కూడా లైవ్ లో చూసాం మనము. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వడము, చాలా కాన్ఫిడెంట్ గా ఇద్దరు కలిసి సభాపతిని ఎన్నుకునే ప్రక్రియలో కూడా వెళ్ళడము, అటు స్పీకర్ ఓం బిర్లాకు కూడా కంగ్రాచులేట్ చేయడము, చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా కూడా కనిపించారు. అదే 2019 సెకండ్ టైం గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో కూడా అప్పట్లో కన్ను గీటడం కూడా సర్వత్ర దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అయిపోయింది. దాని మీద బీజేపీ వాళ్ళు అసలు ఆల్మోస్ట్ ఒక స్టేషన్ అంతా కూడా రాహుల్ గాంధీని క్రిటిసైజ్ చేస్తూ కూడా సంచలనంగా మాట్లాడారు. ఒక టీనేజర్ లా బిహేవ్ చేశాడు, ఒక బాధ్యత గల ఎంపీలా ప్రవర్తించలేదని కూడా అప్పట్లో రాహుల్ గాంధీ ఒక అపవాదం మూట కట్టుకున్నారు. కానీ ఈసారి మాత్రము ఫుల్ జోష్ గా కనిపిస్తున్నారు. దానికి ఈ నీటి వివాదం ఒకటి తరచుగా కూడా ఇప్పుడు గడిచిన కొద్ది రోజులుగా కూడా దేశ వ్యాప్తంగా కూడా ఈ నీటి వివాదం అనేది ఇప్పట్లో సమసిపోయేలా లేదు. సో ఈ ఇష్యూల పైన కూడా కంటెంపరీ ఇష్యూస్ పైన చాలా సబ్జెక్ట్ రిలేటెడ్ కూడా రాహుల్ గాంధీ కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ టీంతో ఇది ఎన్డీఏ పక్షంతో పాటు ఇండియా కూటమి సభ్యుల్లోనూ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎందుకంటే గతంలో రాహుల్ గాంధీ కూడా ఒక అపవాద, ఇటు బీజేపీ నేతలు ఆరోపించినట్టు సబ్జెక్ట్ మాట్లాడకుండా ఇష్యూని సైడ్ ట్రాక్ చేస్తారు అనేది కూడా ఒక అపవాద మూట కట్టుకున్నారు. కానీ ఈసారి మాత్రం స్పీకర్ ఎన్నిక టైం నుంచి కూడా రాహుల్ వ్యవహార శైలి కూడా చాలా కాన్ఫిడెంట్ గా, చాలా అగ్రెసివ్ గా కూడా కనిపిస్తోంది. అయితే విత్ ఇన్ ది ఆపోజిషన్ కాకుండా, ఇటు అధికారిక పక్షంగా కాకుండా
సొంత ఇండియా కూటమి అలయన్స్ సభ్యులు కూడా ఆశ్చర్యకరంగా చూస్తున్నారు రాహుల్ గాంధీని. అసలు రాహుల్ గాంధీలో వచ్చిన మార్పుతో ఇండియా కూటమిలో ఒక నూతన ఉత్సాహం కూడా పెరిగిందని చెప్పుకోవాలి. దానికి బీజేపీ కూడా ఇప్పుడు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూడా కొంత మేరకు డిఫెన్స్ లో ఉంది. ఎందుకంటే ఆ నీటి వివాదం అనేది కూడా ఇంకా సిబిఐ ఇప్పుడే విచారణ చేస్తుంది. దాని మీద పూర్తి స్థాయిలో కూడా సిబిఐ ఒక నివేదిక అనేది ప్రభుత్వానికి ఇవ్వలేదు. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అదే చర్చ నడుస్తుంది. మళ్ళా తాజాగా నిన్న భారీ వర్షాల నేపథ్యంలో ఢిల్లీలోని దేశ రాజధాని ఢిల్లీలో రోడ్ల పైన నీళ్లు నిలిచిపోవడము, మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయం పైకప్పు కూలిపోవడము, ఇదంతా కూడా ఒక అస్త్రంలో వాడి రాహుల్ గాంధీ బీజేపీని డిఫెన్స్ లో నెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ ఎన్నడూ లేని విధంగా ఎంటైర్ రాహుల్ గాంధీ పొలిటికల్ కెరియర్ లో ఫస్ట్ టైం మాత్రము చాలా అగ్రెసివ్ గా కాన్ఫిడెంట్ గా మాత్రం కనిపిస్తున్నారు అనేది కూడా మనకు స్పష్టంగా ఈ లోక్సభ సెషన్స్ లో చూస్తే మాత్రము స్పష్టంగా అర్థమవుతోంది. బిందు.